నేను ఎప్పుడు మీ లెక్క నేను ఎవరిని వాడి వసూలు చేసుకొని ఉద్యమాలు నడపలేను. సమయం సందర్భం వచ్చినప్పుడు నా నగలు కుదబెట్టి బతుకమ్మ చేసిన నేను. అందుకే ఇంత పౌరుషం నాకు. ఉద్యమంలో మీరు ఎవరెవరి దగ్గర దోసుకున్నారు, ఏ స్టూడియోల దగ్గర పోయి ధర్నాలు చేసి వాళ్ళతో కాంప్రమైజ్ అయిండు, అన్నీ తెలుసు సంగతులు. చెప్పలేదు, ఎందుకంటే సిగ్గుపోతుంది తెలంగాణ వాళ్ళదని. నవ్వేటోళ్ళ ముందట జారిపడొద్దు అన్నారు కాబట్టి చెప్పలేదు. మీరు ఊరికే తమాషాలు చేసి నాతో పెట్టుకుంటే మాత్రం మామూలు చిట్టాలేదు నా దగ్గర. ఇవాళ నేను ఫస్ట్ టీ న్యూస్కి లీగల్ నోటీస్ పంపిస్తా ఉన్నా. నా భర్త పేరు పెట్టి కృష్ణారావు అనేటటువంటి ఎమ్మెల్యే గారు ఏదైతే ప్రెస్ మీట్ పెట్టినరో, మీరేమన్నా ఆల్తు ఫాల్తు సోషల్ మీడియా ఛానల్ టీ న్యూస్ అంటే? శాటిలైట్ ఛానల్, మీరు ఒక పార్టీని రిప్రజెంట్ చేసే ఛానల్, కనీసం వెరిఫై చేసుకోరా? ఏది పడితే అది వేసేసుడేనా? వేరే వాళ్ళది వేస్తే వాళ్ళు ఊరుకున్నారేమో, నేను ఊరుకునేదాన్ని కాదు, ముందే చెప్తున్నాను. టీ న్యూస్కి లీగల్ నోటీస్ ఇస్తున్నాం. 1 వీక్లో పబ్లిక్ అపాలజీ చెప్పాలి బిడ్డ, పబ్లిక్ అపాలజీ. కోర్టుకి ఈడుస్తాం ఏమనుకుంటున్నారు. తర్వాత ఏలేటి మహేశ్వర్ రెడ్డి గారు, వీరికి కూడా నోటీస్ ఇస్తున్నాం, లీగల్ నోటీస్. 1 వీక్లో మీరు కూడా తప్పుడు సమాచారాన్ని ప్రజలకు ఇచ్చినందుకు, నా భర్త గారికి నా యొక్క పరపతిని దెబ్బతీసే ప్రయత్నం చేసినందుకు నాకు పబ్లిక్ అపాలజీ చెప్పాలని మహేశ్వర్ రెడ్డి గారిని డిమాండ్ చేస్తూ ఉన్నాను. అట్లానే మాధవర్ కృష్ణారావు గారిని మీరు కూడా 1 వీక్ లోపల అపాలజీ చెప్పాలి, లేకపోతే కోర్టుకి ఈడుస్తాం, కోర్టు నుండి క్షమాపణ చెప్పిస్తాం. ఇది నాకు సంబంధం లేని వ్యక్తులు. నేను జాగృతి జనంబాట కార్యక్రమంలో పోతా ఉంటే సడన్గా సోషల్ మీడియాలో ప్రచారం ప్రారంభమవుతుంది. వెంటనే ఏలేటి మహేశ్వర్ రెడ్డి గారు బీజేపీ ఫ్లోర్ లీడర్, ఆయనకి ఏం పనో నాకు అర్థం కాదు, ఆయనకు నాతోనేముందో అర్థం కాదు, నన్నంటే పొలిటికల్గా ఆయనకి ఏం లాభం వస్తుందో నాకు అర్థం కాదు. ఆయన బయటకు వచ్చి సీరియస్గా ప్రెస్ మీట్ పెట్టిండు. ఓకే, ఏం పెడతాడు ప్రెస్ మీటు? ఒక ఫోటో ఉన్న కాపీ తీసుకొని నా భర్తది, దాంట్లో ఏవి రెడ్డి గారి పేరు ఉంది, అది చూపించుకుంటే ఇగో వీళ్ళకి వ్యాపారాలు ఉన్నాయని చెప్తుంటాడు. అసలు ఆయనకి ఏం సంబంధం? అది ఉన్న పొలిటికల్ ఇష్యూవా? ఎందుకు మాట్లాడిండు? ఓకే, అంటే దీని వెనుక ఉన్న స్ట్రాటజీ చేసేసి తెలంగాణ ప్రజలు అర్థం చేసుకోవాలి. హరీష్ రావు గారు, బీఆర్ఎస్ పార్టీ ఏదైతే నా మీద దుష్ప్రచారం చేయాలనుకుంటున్నారో అది ఏలేటి మహేశ్వర్ రెడ్డి గారి నోటి నుండి వస్తుంది, బీఆర్ఎస్ పేడ్ సోషల్ మీడియా నోటి నుండి వస్తుంది, ఆ తర్వాత కృష్ణారావు గారు లాంటి ఎమ్మెల్యేల నోటి నుండి వస్తుంది. అంటే వీళ్ళందరూ ఒక స్ట్రాటజికల్గా ఏంటంటే, ఆడపిల్ల బయట తిరుగుతుంది, ఈమెకు అన్ని విషయాలు అర్థమవుతున్నాయి, ప్రజలు వచ్చి చెప్పుకుంటున్నారు, బాధితులు వచ్చి చెప్పుకుంటున్నారు, ఈమె ఇంకా చెప్తే భయం అవుతుంది, మాకు ఇబ్బంది అవుతుంది అని చెప్తున్నారు. నేను మీలాగా పారిపోయే పిరికిపందని కాదు. మీరు ఏదైతే నా భర్త ఫోటో చూపించి మాట్లాడుతున్నారో ఆ ల్యాండ్కి సంబంధించి ప్రతి ఒక్క విషయాన్ని ఇవాళ నేను తీసుకొని వచ్చిన. ఇవాళ నేను ఎట్లా ట్రాన్స్పరెంట్గా క్లారిటీ ఇస్తున్నానో, నేను చేసే ఆరోపణల మీద మీరు కూడా అట్లనే క్లారిటీ ఇవ్వాలని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. ముందుగా మీరు ఏదైతే కాపీ చూపిస్తున్నారో మా హస్బెండ్ది, ఏవి రెడ్డి గారిది ఉన్నటువంటిది, అది 2 సర్వే నంబర్లకు సంబంధించినటువంటి ల్యాండ్. బ్రీఫ్ ఇది అదేంటంటే 2010/2, 2010/3 అనేటటువంటి భూమి. దీనికి 1975 నుండి కూడా ఈ భూమికి కంప్లీట్గా పట్టాలు ఉన్నాయి, దానికి పాస్బుక్లు ఉన్నాయి, కంప్లీట్గా ఇది ప్రైవేట్ ల్యాండ్. ఈ ప్రైవేట్ ల్యాండ్లో 4 వ్యక్తులు, 4 కొడుకులు, వాళ్ళకి మనిషి 4 ఎకరాలు వచ్చినాయి. ఈ మనిషి 4 ఎకరాలు వచ్చినటువంటి ఈ భూమిని అక్కడ ఒక కంపెనీ ఉంది, టేకంషా అనే కంపెనీ. ఆ టేకంషా అనే కంపెనీకి 37 ఎకరాలు ప్రభుత్వము అమ్మింది ల్యాండ్ ఒకప్పుడు. వాడేం చేసిండు, ఆ అమ్మిన ల్యాండ్తో పాటు ఈ ప్రైవేట్ వాళ్ళ భూమి కూడా లోపలేసుకొని కాంపౌండ్ వాళ్ళు పెట్టుకున్నాడు. ఈ ప్రైవేట్ వాళ్ళంతా కాంపౌండ్ వాళ్ళకి పోయింది కాబట్టి వాళ్ళంతా ఈ రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ఉన్నటువంటి మా హస్బెండ్ ఇంకా కొంతమంది దగ్గరకు వచ్చారు. ఈ 16 ఎకరాల భూమికి దాదాపు ఒక 20 మంది ఆ భూమిలో ఉన్నారు. అందులో మా భర్త కంపెనీ కూడా ఒకటి. ఇది మొత్తం ప్రైవేట్ ల్యాండ్ మాది, నువ్వెట్లా కాంపౌండ్ లోపల పెట్టుకుంటావు అని చెప్పి ఒక 9 ఏళ్ళు నడిచినట్టుంది ఈ డిస్ప్యూట్ నాకు తెలిసి. ఇది మా ల్యాండ్ అని వీళ్ళు, కాదని వాళ్ళు. ఫైనల్గా 2019లో లోక్ అదాలత్లో, ఇగో ఇది బీఆర్ఎస్ గవర్నమెంట్ ఇచ్చిన పాస్బుక్, అది ప్రైవేట్ ల్యాండ్ అని చెప్పి ఫైనల్గా లోక్ అదాలత్లో
2019లో ఈ టేకంషా అనే కంపెనీ ఈ 16 ఎకరాల ప్రైవేట్ పట్టా వీళ్ళందరూ కూడా కాంప్రమైజ్ అయింది. 2019లో ఎప్పుడైతే కాంప్రమైజ్ అయినరో ఆనాడే ఆ ల్యాండ్తో నాకు కానీ నా భర్తకు కానీ సంబంధం లేదు. ఆ పట్టేదారుల తరఫున ఉండి కొట్లాడినటువంటి మా భర్త గారు, వాళ్ళ ఫ్రెండ్స్, వాళ్ళ కంపెనీ అందరు కూడా ల్యాండ్ అమ్మేసి బయటకు వచ్చేసారు. ఎప్పుడు? 2019. 2019లో మా హస్బెండ్ బయటకు వచ్చేసిన తర్వాత 2022లో ఫస్ట్ పర్మిషన్ బీఆర్ఎస్ గవర్నమెంట్లో ఫస్ట్ పర్మిషన్ ఇచ్చింది కన్స్ట్రక్షన్కి, 12 ఎకరాల ల్యాండ్కి కన్స్ట్రక్షన్. మరి పట్టా భూమి అయితే ఎందుకు ఇచ్చారు పర్మిషన్? మరి అది గవర్నమెంట్ భూమి అయితే ఎందుకు ఇచ్చారు పర్మిషన్? 19లోనే మా హస్బెండ్ ఎగ్జిట్ అయిపోయింది అక్కడితో. 22లో పర్మిషన్ వచ్చింది ఆ ల్యాండ్కి. మరి ప్రభుత్వ భూమి అయితే ఎట్లా ఇచ్చారు పర్మిషన్? సంతకం పెట్టింది ఎవరు? కేటీ రామారావు గారు. అంటే ఇప్పుడు మాధవరం కృష్ణారావు గారు ఏమంటుండు? కేటీ రామారావు గారు సంతకం పెట్టిండు అంటుందా? కేటీ రామారావు గారు సంతకం తప్పంటుండా? ప్రభుత్వ భూమిని కేటీఆర్ గారు సంతకం పెట్టి ఇచ్చిండంటురా? ఏమంటుండ్రు? ఆ విషయం ప్రజలకు చెప్పాలి ఫస్ట్. ఇప్పుడు నేను ఆరోపణ చేస్తాను. ఏంది? ఎలక్షన్కి పోయే ముందు అక్టోబర్ 7, 2023 అందరం ఎలక్షన్ దాంట్లో ఉన్నాం. ఎలక్షన్ జోన్లో ఏదైతే ల్యాండ్తో 2019లో మా భర్తకు సంబంధం లేకుండా పోయిందో 2023 అక్టోబర్లో బీఆర్ఎస్ ప్రభుత్వం కేటీఆర్ గారి మినిస్ట్రీ నుంచి 5 ఎకరాలకు చేంజ్ ఆఫ్ ల్యాండ్ యూజ్ ఇచ్చింది. అంటే ఇండస్ట్రియల్ భూమిని రెసిడెన్షియల్ భూమి కింద మార్చుకోవచ్చు అని చెప్పింది. మరి ఇది ఎట్లా వచ్చింది? ఏంది ఇది? ఎందుకు ఇచ్చారు ఎలక్షన్ కన్నా 2 రోజుల ముందు? ఏం లావాదేవీలు జరిగినాయి? దీంట్లో కృష్ణారావు గారి పాత్ర ఏంది? ఈ వ్యాపారం చేసే వ్యక్తి మీ సుట్టమట కదా, ఆయన పేరు నేను ఎందుకు చెప్తా బయట, కానీ మీ సుట్టమట కదా. మరి మీరు చేయించుకురా దగ్గరుండి? ఏంది ఇది? దీనికి నాకు సమాధానం చెప్పాలి. కేటీఆర్ గారు చెప్తారా? బీఆర్ఎస్ పార్టీ చెప్తుందా? కృష్ణారావు గారు చెప్తారా? దీనికి సమాధానం చెప్పాలి. ఎట్లా ఇస్తారు చేంజ్ ఆఫ్ ల్యాండ్ యూజ్? ఈ ల్యాండ్తో మాకు సంబంధమే లేదు. 5 ఎకరాలకు బీఆర్ఎస్ గవర్నమెంట్లో చేంజ్ ఆఫ్ ల్యాండ్ యూజ్ వస్తుంది. నిన్నగాక మొన్న 6 ఎకరాలకు కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా అదే ల్యాండ్లో చేంజ్ ఆఫ్ ల్యాండ్ యూజ్ ఇచ్చింది. అంటే బీఆర్ఎస్ వాళ్ళు సపోర్ట్ చేసిన వ్యాపారవేత్తల్ని యాజ్ ఇట్ ఈస్గా కాంగ్రెస్ వాళ్ళు కూడా సపోర్ట్ చేస్తున్నారు. ఏంది ఇది? మరి ఎవరికి అండర్స్టాండింగ్ ఉంది? నాకుందా అండర్స్టాండింగ్? మీకుందా? మీ గుంపులు ఉన్న మనుషులది ఇగో ఇదే ఏవిరెడ్డి గారితో నవనామి వెంచర్స్, ఇదే ఏవిరెడ్డి గారితో పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి అనేట ఆయన పార్ట్నరు. ఈయన ఎవరు దోస్తు, ఎవరు బినామీ? పొద్దుగాలు లేస్తే రామన్నతోనే ఉంటాడు, కేటీఆర్ గారితోనే ఉంటాడు ఈయన.